నేను పొద్దున ఒక వీడియో పెట్టాను. ఏమని? కళ్యాణ్ పడాలని ప్రశాంతంగా ఉండనివ్వండి అని. మ్యూచువల్ ఫ్యాన్స్కి కానీ, ఇండివిజువల్ ఫ్యాన్స్ కానీ అందరికీ చెప్పాను. కానీ నేను పొద్దున పెట్టిన వీడియోలో ఎక్కడైనా సరే లవ్ ఎడిట్స్ ఆపమని చెప్పానా? నాకు కింద ఒకసారి కామెంట్ అయితే చేసి చెప్పండి. మీకు ఎక్కడైనా లవ్ ఎడిట్స్ ఆపమన్నట్టు వినపడితే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి. నేను ఎక్కడ కూడా లవ్ ఎడిట్స్ ఆపేయండి, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఆ బాండింగ్ని గౌరవించండి, ఫ్రెండ్షిప్ని గౌరవించండి అని చెప్పేసి నేను ఈ నీతి సూక్తులు ఎప్పుడు చెప్పాలా? ఇప్పుడే కాదు, నా స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. ఎప్పుడు ఏ ఒక్కరోజు కూడా ఈ మాట చెప్పాలా? ఎందుకు? నేనే చెప్తున్నాను కదా మోర్ దాన్ ఫ్రెండ్స్ అని. నేనేం చెప్తాను ఆ మాటలు అవన్నీ? చెప్పండి. అసలు మీరు వీడియో సగం చూసి వస్తే నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడతారో లేకపోతే పూర్తిగా చూసి వస్తారో అర్థం కావడంలే. లవ్ ఎడిట్స్ ఆపమని ఎవడే చెప్పింది? నాకు అర్థం కాదు. ఏ గొట్టంగా చెప్తాడు లవ్ ఎడిట్స్ ఆపమని? అది నేను చెప్పే హక్కు నాకే కాదండి, ఎవరికి లేదు. లవ్ ఎడిట్స్ ఆపమని చెప్పే హక్కు ఏ ఒక్కడికి లేదు. కళ్యాణ్ తనుజాకి మాత్రమే ఉంది ఆ హక్కు. వాళ్ళు చెప్పట్లేదు, వాళ్ళకి ఇష్టమే, వాళ్ళు కంటిన్యూ చేయమని ఇండైరెక్ట్గా చెప్పేశారు. ఇంకా ఏం బాధ? ఆపట్లేదంటే ఇండైరెక్ట్గా వాళ్ళు కంటిన్యూ చేయండి, నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసినట్టే కదా. వాళ్ళే చెప్పిన తర్వాత నేను ఎవరు చెప్పడానికి? అసలు నేను ఎందుకు చెప్తాను లవ్ ఎడిట్స్ ఆపమని? నేనే చెప్తున్నాను కదా లవ్ ఎడిట్స్ ఆపితే బాగోదని. మీకు అర్థం కావట్లేదా? నేను అర్థం చేసుకోలేకపోతున్నా. ఎందుకు చిరాకు వచ్చేది నాకు కొంతమంది విషయంలో ఎందుకు చిరాకు వచ్చేది? నేను ఎక్కడ కూడా వాళ్ళు లవ్ ఎడిట్స్ ఆపమని చెప్తున్నారు, దయచేసి ఆపొద్దు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఏ రోజు చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు, ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంకొక వ్యక్తి ఏమంటాడంటే వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు అంట కదా అంట. నిన్ననే చెప్పాను, అదే పర్సన్కి నిన్ననే చెప్పాను వాళ్ళిద్దరి రిలేషన్ గురించి, వాళ్ళిద్దరి బాండింగ్ గురించి నా ఇన్స్టాగ్రామ్లో. మళ్ళీ పొద్దున వచ్చి ఈ క్వశ్చన్ అడిగితే ఏమనుకోవాలి? కావాలని చేస్తున్నారా మీరు ఫ్యాన్సా లేకపోతే హేటర్సా? మళ్ళీ మ్యూచువల్ ఫ్యాన్స్ అందరి దగ్గరికి వచ్చి ఇలాంటి కామెంట్స్ ఇన్స్టాగ్రామ్లోకి వచ్చో లేకపోతే యూట్యూబ్ కిందకి వచ్చో ఇలాంటి కామెంట్స్ పెడితే మేము చిరాకు పడి ఆపేస్తాం అనుకుంటున్నారా? నాకు అర్థం కాక అడుగుతాను. ఏంటి మీ గోల, ఏంటి మీ బాధ? లవ్ ఎడిట్స్ ఆపమని మ్యూచువల్ ఫ్యాన్స్ అందరూ చెప్తున్నా, లవ్ ఎడిట్స్ ఆపమని నేను చెప్పలేదు. లవ్ ఎడిట్స్ ఆపకండి అని నేను చెప్తున్నాను. చాలా రోజుల నుంచి చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. లవ్ ఎడిట్స్ ఎవరు ఆపకండి, ఆపాల్సిన అవసరం లేదు. ఏఐ ఎడిట్స్ మాత్రమే ఆపండి. దారుణంగా అది మరి వల్గర్గా ఉన్న ఏఐ ఎడిట్స్ని నేను ఎంకరేజ్ చేయను. కానీ నేను నార్మల్ లవ్ సాంగ్స్ పెట్టి ఎడిట్ చేసేదాన్ని నేను ఎక్కడ తప్పు పట్టను. నేను ఏ రోజు తప్పు పట్టలేదు. నేను ఈ ఏఐ వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంతకుముందు నా తమ్నెల్స్ కూడా ఏఐ తమ్నెల్స్ అన్నీ డిలీట్ చేసేసాను. లేవు నాకు ఇంతకుముందు వీడియోస్లో. ఎందుకంటే ఏఐ కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఏఐ ఇమేజెస్ కరెక్ట్ కాదని. పద్ధతిగా బాగా హోమ్లీగా ఉన్న ఇమేజెస్ మాత్రమే ఉంచాను, కానీ కాస్త వల్గర్గా అనిపించిన ప్రతి ఇమేజ్ తీసేసాను అనమాట. సో ఏఐని అవాయిడ్ చేసేసి లవ్ సాంగ్స్ పెట్టి ఎడిట్ చేయడంలో ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి కానీ వాళ్ళకి కానీ. వాళ్ళ కెరియర్ కూడా ఏ ప్రాబ్లం రాదు, వాళ్ళ ఫ్యూచర్కి ఏ ప్రాబ్లం రాదు. మీరు అలా అనుకోవద్దు దయచేసి. నేను అలా అన్నానని మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు దయచేసి. ఎందుకంటే చాలామంది అడిగారు అనమాట, లవ్ ఎడిట్స్ ఆపేయమంటారా అయితే ఇప్పుడు మీరు అలా మాట్లాడారేంటి, ఇలా మాట్లాడారేంటి? నేను ఏం మాట్లాడాను? లవ్ ఎడిట్స్ ఆపేయమని ఎక్కడైనా చెప్పాను నేను? లవ్ ఎడిట్స్ ఆపద్దు, వాళ్ళిద్దరి గురించి మీరు చేసే ఏది ఆపద్దు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి గిఫ్ట్లు ఇవ్వడం ఆపద్దు, వాళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవడం ఆపద్దు, వాళ్ళిద్దరిని ఇష్టపడడం ఆపద్దు, లవ్ ఎడిట్స్ ఆపద్దు, ఏం ఆపద్దు. కళ్యాణ్ మీద ప్రెజర్ పెట్టద్దు, అంతే. ఇదొక్కటే చెప్పాను. కళ్యాణ్ని ఇబ్బంది పెట్టద్దు, కళ్యాణ్ని పదే అడగద్దు. తను చెప్పాడు కదా ఆల్రెడీ హీఈస్ కమిటెడ్ అని. తను చెప్పాడు కదా కమిటెడ్ అని. ఇండైరెక్ట్గా చెప్పాడు, డైరెక్ట్గా కాదు, ఇండైరెక్ట్గా తను కమిటెడ్ అని చెప్పేశాడు. మరి ఇంకేం ప్రాబ్లం అండి మీకు? చెప్పండి. నేను చెప్తున్నాను ఏంటంటే అతన్ని ప్రెజర్ పెట్టద్దు, తనని ఇబ్బంది పెట్టద్దు, తన కెరియర్ తను చూసుకోవాలని చెప్పాను, అంతే. అదొక్కడే చెప్పాను నేను, వేరే ఏ మాట చెప్పలేదు. మ్యూచువల్ ఫ్యాన్స్ సంబంధించి నాకు అదొక్కటే కోపం వచ్చింది. ఓవర్గా ప్రెజర్ పెడుతున్నారు కళ్యాణ్ మీద, అదొక్కటే నాకు నచ్చలేదు. సో అదొక్కటి తప్ప మిగతాది ఏది నేను ఆపొద్దని చెప్పలేదు. లవ్ ఎడిట్స్ కూడా ఆపద్దు, ఓకేనా? క్లారిటీగా చెప్తున్నా.